వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, నేనైతే బేళ్ళపప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, సంగట్లోకైనా చాలా బాగుంటుంది. శుభ్రంగా బేళ్ళు కడిగి కుక్కర్లో వేసుకోవాలి. టమోటాలు కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో చింతపండు వేసుకోవాలి, కడిగి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, మొత్తం అన్నీ కడుక్కోవాలి. ఇప్పుడు అట్టుమాడాకు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. నేనైతే పప్పుచారుకు సరిపడా నీళ్ళు వేస్తున్నాను. ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా కల్లుప్పు, పసుపు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ల తర్వాత ఆవిరిపోయాక తీసుకోవాలి. ఇలా చూడండి, చక్కగా ఉడికాయి బేళ్ళు. ఇలా నీళ్ళు పక్కకు వంపేయాలి. పప్పుచారు చూడండి, చక్కగా ఉడికాయి. చూడండి బేళ్ళు. పప్పుచారు ఇది. పప్పు అయితే మెత్తగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవాలి. చూడండి, రుద్దుతున్నాను. ఇలా ఆకుకూర చాలా వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మెదిగిపోయింది. చూడండి, రుద్దేశాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, సాసులు వేసుకోవాలి. జీలకర్ర బాగా వేయించుకోవాలి. ఎనగాలి. ఇలా ఎంచుకొని కాస్త తరువాత తీసి పప్పుచారులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పులో తరువాతలో పప్పు వేసుకోవాలి. చూడండి, కలిదిప్పుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. పప్పు అయితే రెడీ అయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంది. Thank you for watching video.